నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. కోహెడ మండలం సముద్రాల గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులకు ఓవైపు పంట నష్టం వాటిల్లిందని, మరోవైపు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రహదారులు పూర్తిగా దగ్ధమైనాయని, దారి లేని పరిస్థితి ఏర్పడినదని మరియు బతుకమ్మ కుంటకు వెళ్లే దారి కూడా పూర్తిగా కాలిబాట నడవకుండా దెబ్బతిన్నదని రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు రాలేదని, పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే మంత్రి పొన్నం ప్రభాకర్కి తెలియపరిచి తమకు న్యాయం చేయమని వేడుకుంటున్నారు. గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు హనుమంతుని గుంటగాడికి గ్రామం నుండి హనుమంతుని గుంట కట్టగడి పోయే దారి పూర్తిగా ధ్వంసమైనది. కాబట్టి దాన్ని ఇంతవరకు కూడా వారం రోజులైనా కూడా ఒక్క అధికారి కూడా వచ్చి దాన్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఏ లీడర్లు చెప్పినా కూడా మా మంత్రి గారు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు కూడా. దాన్ని అటు తవ్వ బంద్ అయిపోయి 50 మంది రైతులు అక్కడికి పోవడానికి, వ్యవసాయానికి, పశువులకు నీళ్ళ పెట్టడానికి కూడా పోవడానికి కూడా వాటికి నడిచిపోయే దారి కూడా లేకుండా అయిపోయినది. కాబట్టి ప్రభుత్వం దీని మీద అతి తొందరగా చర్య తీసుకొని దీన్ని న్యాయం చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.